ఈ యొక్క దినమంతా మనము ఒక అంశాన్ని ఆలోచన చేద్దాం. మొదటిగా తండ్రి దేవుడికి ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన ప్రభు సంఘానికి యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఈ యొక్క దినమంతా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఆలోచన చేయడానికి మనము ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈ యొక్క దినమందు దేవునికి మానవునికి గల సంబంధంలో, మానవునికి దేవునికి గల సంబంధంలో అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేది మనం ఆలోచన చేసినప్పుడు మానవునికి అసాధ్యమైనది ఒకటి ఉంది అనే విషయాన్ని మనం వినడం ఆలోచిస్తాం. మానవ అసాధ్యం. మానవ అసాధ్యాన్ని గురించి ఒక దినమందు ఆలోచన చేయడానికి మనం ప్రయాసపడదాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవునికి ఇష్టడుగా ఉండటానికి విశ్వాసం అన్నది అవసరం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండటానికి అసాధ్యము అనేసి యొక్క వచనాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి మానవ అసాధ్యం ఏదైనా ఉందానంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అది అసాధ్యం. ఒక మానవునికి దేవునికి మధ్య గల సంబంధంలో దేవునికి ఇష్టడుగా ఉండటానికి విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యము. ఇది మానవ అసాధ్యాన్ని గురించి దినముగా ఆలోచిస్తాం. విశ్వాసము అంటే ఏమిటి, లేదా విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి మనం ఆలోచన చేస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనకు గ్రంథం వివరిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవారుటకు రుజువునై ఉంది అనేసి అన్నాడు. మీరు ఇందులో మనం గుర్తించినప్పుడు విశ్వాసం యొక్క నిర్వచనాన్ని వివరించాడు. విశ్వాసం యొక్క నిర్వచనం ఏమిటి అంటే విశ్వాసం అనున్నది నిరీక్షణ. ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో నిరీక్షణ యొక్క నిజ స్వరూపం అంట. నిరీక్షణ యొక్క నిజ స్వరూపము విశ్వాసం. దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఎదురు చూసే దాన్ని నిజ రూపమే విశ్వాసం. రెండవది విశ్వాసం అనేది విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నాయి ఉన్నామనుటకు రుజువు. విశ్వాసము యొక్క నిర్వచనం ఏమిటంటే నువ్వు దేని గురించి అయితే నేను నిరీక్షిస్తున్నావో నిరీక్షణ యొక్క నిజ రూపమే విశ్వాసం. అలాగే అదృశ్యమైనవి ఉన్నాయి అనే రుజువే విశ్వాసం. విశ్వాసం అనేది ఈ రెండుని చూపిస్తుంది. నిరీక్షణ యొక్క నిజ రూపాన్ని చూపిస్తుంది. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించినవి ఉన్నాయని రుజువు చేసేది విశ్వాసం. ఈ రెండుని ఏం చేస్తుందంటే విశ్వాసం అనేది రుజువు చేస్తుంది. ఇది విశ్వాసం యొక్క నిర్వచనం. అయితే మీరు గమనించండి,
విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నాయి. అదృశ్యమైనవి ఏమిటంటే మనకు ఎగ్జాంపుల్గా కరెంటు అదృశ్యమైనది భౌతిక సంబంధంగా, గాలి అదృశ్యమైనది. ఇవి కంటికి కనిపించేవి కావు, కానీ ఉన్నాయని మనం నమ్ముతూ ఉన్నాం. అలాగే అదృశ్యమైనవి ఏమేంటంటే దేవుడు అదృశ్యమైన వాడు, దేవుడు అదృశ్యుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు అనే ఒక మాటను మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగాలలో రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి, అదృశ్యుడు దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఈ యొక్క అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు అనే దాన్ని స్థాపిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అంటే యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు అదృశ్యుడు అని రుజువు చేయడానికి యేసు ప్రభు కూడా దేవుడు లాంటి అదృశ్య రూపం కలిగిన వాడు అని అక్కడ మనం కోట్ చేయబడుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికార్య సంభూతుడై ఉన్నాడు అని. కాబట్టి దేవుడు అదృశ్యుడు. అదృశ్యమైన వారు కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, అవి శాశ్వతంగా ఉండేవి, అవి నిత్యమైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనంలో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చురుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఈ విషయం మీరు మనసు పెట్టుకోవాలి. ఏదైనగా దృశ్యమైనది ఆనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని అన్నాడు. అంటే ఏదైతే అదృశ్యమైనవి ఉన్నాయో అవి నిత్యము, అవి శాశ్వతంగా ఉండేవి. అదృశ్యమైనవి నిత్యములు అంటే అవి ఎల్లప్పుడూ ఉండేవి, పాడేవి కావు. దృశ్యమైనవి ఆ నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనేసి అన్నాడు. ఈ అదృశ్యమైనవి ఉన్నాయని మనల్ని రుజువుపరిచేదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైన వారు ఉన్నారు, అదృశ్యమైన దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచేదే విశ్వాసం. అయితే లోకంలో ఎలా జరుగుతుంది అంటే ఈ విశ్వాసాన్ని కలిగి జీవించుకుండగా లోకంలో ఏమంటున్నారో ఒకసారి చదువుదాం. 14వ కీర్తన మొదటి 2 వచనాలు. 14వ కీర్తన మొదటి 2 వచనాలు. 53వ కీర్తన కూడా అదే మాటలు ఉంటాయి, మొదటి 2 వచనాలే. ఏది చదివినా పర్లేదు. 14వ కీర్తన చదివినా కానీ 53వ కీర్తన చదివినా కానీ ఒకటిగానే ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుడు. మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. సరిపోతుంది. ఇందులో మనం గుర్తించాలి, ఇందులో నరులు
విశ్వాసం కలగకుండా ఏమని అనుకుంటున్నారంటే దేవుడే లేడు, దేవుడు లేడు అని తమ హృదయంలో అనుకుంటున్నారు. అదే నరులను బట్టి దేవుడు ఏమనేసి అనుకుంటున్నాడు, దేవుడు ఏమనేసి అనుకుంటున్నాడు అంటే వివేకం కలిగి నన్ను వెతుకుతారేమో అని నన్ను వెతుకుతారేమో అని పరిశీలన చేస్తున్నాడు. నరులేమో విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్మటానికి విశ్వాసాన్ని విడిచిపెట్టి నరులు దేవుడు లేడని అనేసి అనుకుంటున్నారు అంట. దేవుడు ఏమనేసి అనుకుంటున్నాడు అంటే వివేకం కలిగి ఒక్కరైనా నన్ను వెతుకుతారేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు నరులను చూస్తున్నాడు, ఏ ఒక్కడైనా నన్ను వెతుకుతాడేమో అని. కానీ నరులు ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు అనేసి అంటున్నారు, తమ హృదయంలో అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అనేసి. అనేక మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం మాత్రమే దేవుడు ఉన్నాడని రుజువు చేసేది విశ్వాసం మాత్రమే. విశ్వాసాన్ని విడిచిపెట్టేసిన తర్వాత నరులు ఏమనేసి భావిస్తున్నారు అంటే దేవుడే లేడు అనేసి భావిస్తున్నారు. దేవుడు ఏమనేసి భావిస్తున్నాడు అంటే ఒక్కడైనా నన్ను వెతుకుతాడేమో అని ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు, ఒక్కడైనా కనుక్కుంటారేమో నన్ను. కానీ నరుల యొక్క ఆలోచన, నరుల యొక్క హృదయము ఎలాగుంది అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టిన తర్వాత విశ్వాసం కలిగి ఉండకుండా దేవుడే లేడు అనేసి అంటున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవుడైన ప్రతివాడు కూడా చూసేదాన్ని అంటే కంటితో చూసే దాని ప్రకారం నడిచే వాళ్ళం కాము. క్రైస్తవులకు కంటితో చూడకుండా విశ్వాసముతోనే నడిచే వాళ్ళం క్రైస్తవులకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక అది విశ్వాసము వలననే. అది క్రైస్తవుడైన ప్రతివాడు కూడా వెలిచూపు వలన నడిచేవాడు కాదు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే. నడుచుకొంచున్నాం. క్రైస్తవుడైన వాడు అంటే కంటికి కనిపిస్తున్న దాన్ని, అంటే కంటితో చూస్తున్న దాని ప్రకారం నడిచేవాడు కాడు క్రైస్తవుడు. విశ్వాసం వల్ల నడిచేవాడు క్రైస్తవుడు. క్రైస్తవునికి, ఒక విశ్వాసికి, దేవునికి ఏంటి మెయిన్ బేస్మెంట్ లాంటిది అంటే మనకు అర్థం కావడానికి, ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకను మరొక ఇటుకతో కడితే ఎలాగో సిమెంట్ రెండును కలుపుతుందో అలాగూ దేవునికి నరుడుకు మధ్య మీడియం ఏం పనిచేస్తుంది అంటే విశ్వాసం. ఆ విశ్వాసంగా నడుచుకునేవాడు మాత్రమే దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. విశ్వాసము విడిచిపెట్టేవాడు దేవుడు లేడు అనేసి అంటాడు. కాబట్టి విశ్వాసము వలనే నడుచుకునే వాళ్ళము క్రైస్తవులము. అంటే దేవుని నమ్ముకున్న ప్రతి వాడు కూడా విశ్వాసం వల్ల నడిచేవాడు, వెలిచూపు వల్ల నడిచేవాడు కాడు. వెలిచూపు వల్ల నడవకూడదు. వెలిచూపు అంటే మనం లోకంలో అంటే మనం చూసేవాడిని దేవుడని, మనం చూస్తున్న ప్రకారంగా నడుచుకోవాలని, భౌతిక సంబంధమైన జీవితాలు జీవించకూడదు. క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలి అంటే
విశ్వాసం వలన నడుచుకోవాలి. విశ్వాసం వలనే. విశ్వాసం అన్నది దేవుని యొక్క వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం ఉంచాలి. రెండు విషయాలను పరిచయం చేస్తాను. విశ్వాసము దేవుని యొక్క వ్యక్తిత్వం మీద, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద విశ్వాసం. అంటే దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి, తన యొక్క వ్యక్తిత్వం కలిగిన వాడు. తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుణ్ణి విశ్వసించవలసిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనట్టుగా ఉండలేదు. దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే నమ్మదగిన వాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే నమ్మదగినది. మాట ఇస్తే మాట తప్పని వాడు దేవుడు. దేవుని యొక్క వ్యక్తిత్వం మీద నమ్ముకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వం మీద నమ్ముకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంచేవాడు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వం మీద ఉంచాలి. ఎలా ఉంచాలి అంటే మనకు అర్థం కావడానికి మనం కొన్ని వచనాలు చదువుదాం. తీతుకు పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దేవుడు ఒక వాగ్దానం చేశాడు అంటే మాట ఇచ్చాడు. ఆ మాట ఏమిటంటే నిత్య జీవాన్ని ఇస్తానని. తీతుకు పత్రిక 1వ వచనం నుంచి 4వ వచనంలో మనము మొత్తం చదవట్లేదు, డైరెక్ట్ గా మనము చూడండి. ఆ నిత్య జీవమును అనే పదం నుంచి చదువుతున్నాం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను అని. దేవుడు ఒక వాగ్దానం చేసాడు. ఆ వాగ్దానం ఏమిటంటే నిత్య జీవం ఇస్తానని. నిత్య జీవము ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము అంటే మాట ఇచ్చాడు. దేవుడు ఇస్తానన్న దేవుడు మాట తప్పడు. ఇస్తానన్న దేవుడు ఎలాగో ఇస్తానో అది కూడా చెప్పాడు. ఎలాగో ఇస్తానని చెప్పాడు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నిత్య జీవాన్ని నేను అనాదిలోనే మీకు ఇస్తానని మాట ఇచ్చాను, వాగ్దానం చేశాను. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలి అంటే నేను చెప్పిన క్రమం ప్రకారంగా మీరు విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పిన క్రమం ప్రకారంగా మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎలాగూ క్రమంగా చెప్పాడో చదువుదాం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అది విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. మీరు గమనించండి, మాట తప్పని దేవుడు వాగ్దానం చేశాడు. మాట తప్పని దేవుడు నిత్య జీవం ఇస్తానని మాట ఇచ్చాడు. మాట తప్పని దేవుడు ఎలా చేసాడు అంటే తన కుమారుని యందు తన యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచండి. తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి, ఒకరికి కాదు ప్రతి వానికి నిత్య జీవం అనుగ్రహిస్తానని అన్నాడు. ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతాడో, మాట ఇచ్చిన దేవుడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి క్రమం చెప్పాడు. నా కుమారుని విశ్వాసం ఉంచండి.
ఎవరు కూడా నశింపకుండా నిత్య జీవం అనుగ్రహిస్తానని. ఎవరైతే తన యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, అది కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. మనము కుమారుని విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకు దేవుడు మాట ఇచ్చిన దేవుడు నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. దేవుడు అబద్ధమాడనేని దేవుడు. అలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు దేవుడు. ఒక వ్యక్తి, దేవుడు అనేవాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఎలాంటి వ్యక్తిత్వం అంటే నమ్మదగిన వ్యక్తిత్వం. ఏదైనా మాట ఇస్తే వెనుక తీసుకోడు దేవుడు. మాట ఇచ్చినప్పుడు మాటను తప్పడు దేవుడు. నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా తన యొక్క కుమారుని పంపించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, నీ విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నిత్య జీవం ఇస్తానను అని ఆయన కుమారుని అనుగ్రహించాడు. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని అన్నాడు. కాబట్టి ఎవడైతే కుమారుని విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవం గలవాడు అవుతాడు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని యేసుప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అనే ఒక సంగతిని తెలియజేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదివిద్దాం. నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. మీరు గమనించండి, ఎవడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచుతాడో, దేవుని వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచిన వాడు దేవుడు నిత్య జీవం ఇస్తానని మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు తన ఇచ్చిన మాట ప్రకారంగా తన కుమారుని ద్వారా నిత్య జీవము ప్రతి వారికి ఇవ్వాలని, నా కుమారుని మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచే ప్రతి వారికి నేను నిత్య జీవం అనుగ్రహిస్తాననేసి అనడం జరిగింది. ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు అవుతాడు. అందుకని యేసుప్రభు ఏమని అన్నాడు అంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నిత్య జీవం పొందుకోవాలంటే యేసుప్రభు యందు కూడా విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నిత్య జీవం పొందుకోవాలంటే, దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నిత్య జీవం పొందుకోవాలంటే యేసుప్రభు యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచడం అంటే. ఇంకా దేవుని శక్తి యందు కూడా దేవుని యొక్క శక్తి యందు కూడా విశ్వాసం ఉంచాలి. వ్యక్తిత్వం మీద దేవుని శక్తి యందు, దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క శక్తి మీద కూడా విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క శక్తి మీద కూడా విశ్వాసం ఉంచాలి. మనము ఇందులో ఒక విషయాన్ని మనము గుర్తించాల్సింది ఏమిటంటే, మాట ఇచ్చిన దేవుడు ఎప్పటికీ కూడా మాటను మార్చుకోడు. అంటే ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటను వెనక్కి తీసుకోడు దేవుడు. నమ్మదగిన వాడు. అబద్ధ మాట నేరని దేవుడు, అబద్ధ మాట చాలని దేవుడు. దేవుని యొక్క శక్తి యందు కూడా విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క శక్తి యందు కూడా విశ్వాసం ఉంచాలి.
ఆదికాండము 17వ దేవుడు అబ్రాహాముతో పరిచయం అయినప్పుడు ఎలాగ పరిచయం అయ్యాడో మనం సంగతి చదువుదాం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను అది సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము అని అన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని. దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తి గల దేవుడు. ఎలాంటి శక్తి అంటే రోమాపత్రిక 1:20 రోమాపత్రిక 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా అది దేవుని యొక్క నిత్య శక్తి గలవాడు. దేవుడు శాశ్వతమైన శక్తి కలిగిన వాడు. ఆయన యొక్క నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నది. ఇందులో మనము గ్రహించాల్సింది ఏమిటంటే దేవుడు నిత్య శక్తి గలవాడు, నిత్య శక్తి కలిగిన వాడు. అబ్రాహాముతో పరిచయమైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారాయుడు అని నడుచుకో అని అబ్రాహాముతో తెలియజేసిన ఈ యొక్క అబ్రాహాము దేవుడిని సర్వశక్తి గల దేవుడుగానే విశ్వసించడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా అబ్రాహాము ఎలాంటి సర్వశక్తి గల దేవుని యొక్క శక్తి యందు ఎలాగ విశ్వాసం ఉంచాడో ఆ సంగతిని మనం చదువుదాం. ఆదికాండము 22వ మొదటి వచనం మొదటి 2 వచనాలు చదివేసి ఆ సంగతి మన అందరికీ తెలుసు కాబట్టి నేను అన్ని చదివించట్లేదు. నేను 2 విషయాలు అక్కడ 2 వచనాలు చదివేసి మన ముందుకు వచ్చేది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రాహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పింది. అబ్రాహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. అంటే ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నాడో అని పరిశోధిస్తున్నాడు దేవుడు. పరిశోధిస్తే ఏమని అంటున్నాడు అంటే నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించి అన్నాడు. అలాగనేసి అంటే అబ్రాహాము యొక్క విశ్వాసము, దేవుని యొక్క సత్యందు విశ్వాసం వచ్చిన అబ్రాహాము తన కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనక్కి తీయకుండా తీసుకెళ్ళి బలి ఇవ్వబోతుంటే ఆ సంగతి మనకు తెలుసు కాబట్టి తానే మళ్ళా ఆపించడం జరిగింది. అబ్రాహాము యొక్క విశ్వాసం ఎలాగుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 4:16-17 అబ్రాహాము యొక్క విశ్వాసము, దేవుని యొక్క శక్తి యందు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రాహాము. రోమీయులకు రాసిన పత్రిక 4:16-17 ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రం కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గలవారికి అని. ఇక్కడ అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం గలవారికి అని చెప్తున్నాడు. అబ్రహాముకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించినదై ఉండునట్టు అది విశ్వాసము మూలమైన దాయను అని చెప్పి 17వ వచనంలో తాను అంటే ఇక్కడ అబ్రహాము గురించి లేవనైతే మాట్లాడుతూ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట
అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి అని వ్రాయబడింది. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఇందులో మనం చూస్తున్నాం. ఎలాంటి విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము అంటే, మృతులను సజీవులుగా చేయవాడు, అలాగే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. దేవుడు తన యొక్క శక్తిని బట్టి ఏం చేస్తాడు అంటే, మృతులను మళ్ళా బ్రతికించగల శక్తి గలవాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. దేవుడు భూమి ఆకాశాలు లేవు, మనకు సృష్టి లేదు, దేవుడు లేకుండానే పిలిచేసాడు. కలుగురు గాక ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము అనేక మాటలు. మనకు అర్థం కావడానికి భూమి ఆకాశంలో లేని యొక్క దినాల్లో భూమి ఆకాశాలు కూడా కలగాలని దేవుడు లేని వాటిని పిలిచాడు. ఒకసారి మనం 5వ వచనంలో చదివినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టాను. ఆ సమయంలో దేవుడు కలుగుగా ఒక దినమాయను. తర్వాత ఇలాగో మొత్తము చూసినప్పుడు 6వ వచనంలో లేదా 3వ వచనం చదివేసి 6వ వచనం చదువు. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. వెలుగు కమ్మని దేవుడు పలికిడు. అప్పటికి వెలుగు అన్నది లేదు. వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు కలిగింది. 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాక అని పలికింది. అప్పుడు ఏమైంది అంటే, జలాలు వేరైంది, ఆకాశం ఏర్పడింది. అది దేవుడు కలగాలని పలికేశాడు. పలికితే అలా కలిగిపోయింది. అంత శక్తిమంతుడు దేవుడు. అలాంటి దేవుని యందు ఈ అబ్రహాము దేవుని యొక్క శక్తి అని విశ్వాసం ఉంచాడు. దీన్నే ఇంకా క్లియర్ గా ఏమని చెప్తాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనంలో అదే సంగతిని వివరిస్తాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఈ విషయాన్ని మీరు మనసు పెట్టుకోవాలి. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఇచ్చిన వాడే. అంటే దేవుడు ఎలా పెంచాడు? మృతులను సైతము లేపడానికి శక్తిమంతుడు అని ఆయన సత్యంలో అబ్రహాము విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి తన యొక్క కుమారుని కూడా చంపేసిన దేవుడు మళ్ళీ లేపేసి నాకు అప్పగిస్తాడు అని అబ్రహాము దేవుని యొక్క సత్యాన్ని విశ్వాసం ఉంచాడు. అందుకని తన యొక్క కుమారుని చంపడానికి కూడా తెగించి దేవుడు మృతులను సైతం లేపడానికి శక్తిమంతుడు. అంత సామర్థ్యం దేవునికి ఉంది. నేను చంపేసినా కానీ, దేవునికి బలి అర్పించినా కానీ దేవుడు మళ్ళా లేపేసి ఇస్తాడు, మళ్ళా బ్రతికించేసి ఇస్తాడు, మళ్ళా సజీవునిగా చేసి ఇస్తాడు అన్న విశ్వాసం కలిగిన యొక్క అబ్రహాము తన యొక్క కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెనుకలేదు. అది దేవుని సత్యందు విశ్వాసం ఉంచడం అన్నట్టు. దేవుని సత్యందు విశ్వాసం ఉంచడం అన్నట్టు. ఇంకా మనము ఇంకో ఎగ్జాంపుల్ మనము ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని శక్తికి సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ మనము మరొక విషయాన్ని మరొక సందర్భాన్ని చదివినప్పుడు, నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనంలో ఉన్న
సంగతులు ఇలా రాయబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు వారికి ఒక ఆజ్ఞలు ఏంటో అందులో రాయబడి ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనంలో ఉన్న సంగతులను మనం చదువుదాం. 3వ వచనం నుంచి 3, 4 వచనం 2 వచనం చదువుదాం మనకు అర్థం కావడానికి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీరు అందే గాని, నుండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అని అన్నాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. అయితే ఇశ్రాయేలు ప్రజలను, యూదులను బబులోను చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. తీసుకెళ్ళిపోతే వారి యొక్క అంటే ముందు ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉండేది అంటే ఒక లేవీయుల దగ్గర మాత్రమే ఉండేది. లేవీయుల దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం అందుబాటులో ఉండేది, అందరిలో అందుబాటులో ఉండేది కాదు. బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకెళ్ళిపోయినప్పుడు అందులో చెరకొని పోయిన ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ముఖ్యులైనటువంటి వారు సద్రాకు, మెషాకు, అబేద్నెగో అనేవారు మనకు ఉన్నారు. వారు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు. అలాంటి ఒక భయభక్తులు కలిగి దేవుని పట్ల జీవిస్తున్న యొక్క వారిలో ఒక సమస్య ఎదురుపడింది. ఆ సమస్య ఏమిటంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ కూడా సంగతులు మీకు తెలిసి ఉంటాయి కాబట్టి నేను మొత్తం చదివించట్లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక సంఘటన అనేది ఎదురవుతుంది. ఆ సంఘటన ఏమిటంటే మొదటి వచనం నుంచి మనం అధ్యాయం మొత్తం చదివేసినప్పుడు మనకు సంగతి అర్థం అవుతుంది. అయితే నేను విషయాన్ని చెప్పుకుంటూ నేను ముందుకెళ్తాను. నెబుకద్నెజరు ఏం చేస్తాడు అంటే తన యొక్క ప్రతిమ, తన యొక్క బొమ్మను బంగారంతో చేయిస్తాడు. చేయించి ఆ బొమ్మను, ఆ ప్రతిమను నిలబెట్టించి మీరందరూ కూడా బొమ్మకు సాగిలపడి నమస్కరించాలి, ఈ బొమ్మను పూజించాలి అని ఆజ్ఞాపిస్తాడు నెబుకద్నెజరు రాజు. అప్పటికే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా జీవిస్తున్నారు. బానిసలుగా జీవిస్తున్న ఈ యొక్క సద్రాకు, మెషాకు, అబేద్నెగో అనే యొక్క ముగ్గురు ఇశ్రాయేలు యొక్క ప్రజలలో చేరినటువంటి వారు ఏం చేస్తారంటే వారికి ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఏమిటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద కానీ, నీరు అందే కానీ ఏ ప్రతిమని కూడా మీరు నమస్కరించకూడదు అని తెలియజేసిన యొక్క దేవుడు. ఆ దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోకుండా దేవుని యొక్క సత్యంద విశ్వాసం ఉంచినటువంటి వారు సద్రాకు, మెషాకు, అబేద్నెగో. వీరికి ఒక సమస్య ఏమిటి అంటే నెబుకద్నెజరు నా యొక్క ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా పూజించాలని ఒక ఆజ్ఞ జారీ చేసాడు. ఆజ్ఞ జారీ చేస్తే వీరు మృక్కలేదునంట. మృక్కపోయేసరికి రాజు దగ్గర ఆ యొక్క సమాచారం వెళితే ఆ రాజు ఏమంటున్నాడో మనం చదువుదాం. మనము 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము సద్రాకు, మెషాకు, అబేద్నెగో అను వారిని ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించుట లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అని రాజుకు విషయం తెలియజేసిన తర్వాత వీరు నీ యొక్క ప్రతిమను, నువ్వు చేసిన ప్రతిమను మృక్కట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే వీరికి ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఏ ప్రతిమను ముక్కకూడదు, వేరొక దేవుడిని చేసుకోకూడదు.
ఆ కారణాన్ని బట్టి ఖచ్చితంగా దేవుని సత్యాన్ని విశ్వాసం ఉంచిన వారై ఈ యొక్క ప్రతిమను మృక్కపోతే ఈ యొక్క నెబుకద్నెజరు రాజు దగ్గర ఈ యొక్క సమాచారం అందినప్పుడు వారు నెబుకద్నెజరు ఎదురు నిలబడ్డారు. నిలబడిన తర్వాత రాజు అడుగుతున్నాడు ఇప్పుడు వారికి 15వ వచనం నుంచి చదువుదాం. బాగాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉంది ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడివి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు అని చెప్పిన తర్వాత ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఛాలెంజ్ ఏంటంటే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. నా యొక్క ప్రతిమను మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తాను అని ఆజ్ఞ జారీ చేసిన యొక్క నెబుకద్నెజరు, నా యొక్క ప్రతిమకు మొక్కకపోతే నా నుంచి మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఎంత ధైర్యంగా రాజుని ఎదిరించినట్టుగా మాట్లాడుతున్నారంటే 16వ వచనంలో, సద్రాకును మెసాకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి నెబుకద్నెజరు అని పిలిచింది. ఒక రాజును అది పేరు పట్టి పిలవడం అంటే అది చిన్న సంగతి కాదు. ఒక రాజును ఎలాగో మాట్లాడతారంటే, ప్రభువా మీరు చెప్పిన దాన్ని నేను చేస్తామని చిత్తగించుమో ఇలాగ మాట్లాడతారు. కానీ వీరేమైనా అంటారంటే డైరెక్ట్ పేరు పెడుతున్నారు. అలా పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, నా నుంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎక్కడ ఉన్నాడని ఛాలెంజ్ చేశాడు నెబుకద్నెజరు రాజు. ఛాలెంజ్ చేస్తే వీరేమైనా అంటున్నారు అంటే, ఈ ముగ్గురు యొక్క భక్తులు ఏమని తెలియజేస్తున్నారంటే, నెబుకద్నెజరు ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. పేరు పెట్టేశారు, నెబుకద్నెజరు అని పేరు పెట్టేశారు. ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింతేమీ లేదు అని చెప్పిన తర్వాత 17వ వచనంలో, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించడం సమర్థుడు. నీ నుంచి తప్పించడానికి మేము నమ్ముకున్న దేవుడు, ఈ అగ్నిగుండం నువ్వు వేసేసినా కానీ దేవుడు కాపాడుతాడనేటువంటి విశ్వాసం అనుకుంది. అలాంటి యొక్క సామర్థ్యం కలిగిన వాడు దేవుడు, దేవుని యొక్క సత్యాన్ని విశ్వాసం ఉంచిన వాడు. అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడం సమర్థుడు, మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియో నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకున్నాము అని. అలాగని అంటే వెంటనే ఈ ముగ్గురిని అత్యాగ్రహం ఇంకా కోపం తెచ్చుకొని, అలాగని అంటే ఇంకా రాజు కోపం తెచ్చుకొని మండుచున్న అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచేసాడునంట. 7 అంతలు పెంచి ఏం చేశాడంటే ఈ యొక్క ముగ్గురును అగ్నిగుండంలో వేసాడు. అక్కడ వేయడానికి వెళ్ళిన యొక్క మనుషులు కూడా 7 అంతలు పెంచితే ఆ అగ్నిగుండంలో పడవేయాలని వెళ్తున్న యొక్క మనుషులు కూడా అందరూ చనిపోతే ఈ ముగ్గురు అగ్నిగుండంలో లోపల ఉంటే వెంటనే దేవుడు తన యొక్క దూతను పంపించాడు వాళ్ళ దగ్గర. 3 మనుషులు వేస్తే 4 మనుషులు కనిపిస్తున్నారు. ఒకడు దేవత రూపం గల మనుషుడుగా కనిపిస్తున్నాడు. అలా కనిపిస్తుంటే అప్పుడు నెబుకద్నెజరు కింద చూస్తే 4 కనిపిస్తున్నారు, 3 వేసి. అప్పుడు నెబుకద్నెజరు ఏమని అంటున్నాడు అంటే, ఈ సంగతి అంతా తెలుసు కాబట్టి నేను అంతా చదివించట్లేదు. 26వ వచనం, దాని క్రింద 3:26 వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిని కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, సద్రకు మెస్సాకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా అని అన్నాడు. అంటే తాను నిలబెట్టించినది అది దేవత కాదని ఆయనకి తెలుసు, తాను దేవుడు కాదని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, ఈ నెబుకద్నెజరు ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, మీరు నిజమైన దేవుని యొక్క సేవకులు అని. మహోన్నతుడకు దేవుని సేవకులారా, మహోన్నతుడకు దేవుని సేవకులు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో ఈ నెబుకద్నెజరుకు అర్థమైపోయింది. అందుకనే ఏమనేసి అంటున్నాడు,
మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎదుగు రుండని పిలువగా సద్రాకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిగుండము నుండి బయటికి వచ్చాయి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయో, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాయో, వారి వస్త్రములు చెడిపోకుండాయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాయో చూసి అగ్నిలో వేసిన మనుషులు చచ్చిపోయారు, అగ్ని లోపల ఉన్న మనుషులు వెంట్రుకలు కాలేదు, అగ్ని వాసన అనేది కొట్టలేదు. అలాగూ దేవుడు కాపాడాడు. అలాంటి యొక్క దేవుని యందు ఈ సద్రాకు మెషకు అబేద్నెగో అనే యొక్క మనుషులు విశ్వాసం ఉంచారు. దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచారు. అది దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచడం అనండి. అలాంటి యొక్క దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచిన వారు నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞని ఏం చేశారంటే వ్యర్థపరిచారు. 28వ వచనంలో చివరి లైన్ లో నేను డైరెక్ట్ చదివిస్తున్నాను. చివరి లైన్ లో ఏమని ఉంటుంది అంటే, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపగయో ఏ దేవుని సేవింపగై ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి అని. అంటే ఆ నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచడానికి గల కారణం ఏమిటంటే దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి. అలాంటి యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఈ నెబుకద్నెజరు యొక్క రాజు ఆజ్ఞనే వ్యర్థం చేశారు. అలా వ్యర్థపరచడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచడం. దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వ్యక్తిత్వం అందు విశ్వాసం ఉంచాలి. అలా దేవుని యొక్క వ్యక్తిత్వం అందు దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే దేవునితో నడవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ అబ్రాహాము కలిగినటువంటి విశ్వాసము కలిగి ఉన్న ప్రతి వారికి కూడా దేవుని యొక్క కుమారుడు అవడానికి అవకాశము దేవుడు కల్పించాడు. అబ్రాహాము కంటే కూడా మనము ఇంకా ఎక్కువ విశ్వాసము దేవుని యొక్క శక్తి యందు ఎక్కువ విశ్వాసం ఉంచాలి. ఎక్కువ విశ్వాసం ఎలా ఉంచుతాము అంటే మనం ఒక వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అబ్రాహాము రెండు విషయాల్లో గట్టిగా రెండు విషయాలను బట్టి దేవుని విశ్వసించాడు. మనము అబ్రాహాము కంటే ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని ఉంచవలసిన అవసరం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 20-21 వచనాలు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మీరు గమనించండి, శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగా దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక అని అన్నాడు. ఇందులో మనము గుర్తించవలసింది ఏమిటంటే, మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఏం చేస్తాడంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. దేవుడు ఎలాంటి వాడు అంటే, అబ్రహాము రెండు విషయాలే తెలుసుకున్నాడు. ఇవి రెండు విషయాలైతే గట్టిగా విశ్వాసం ఉంచాడు. మృతులను అంటే చనిపోయిన వారిని లేపగల శక్తిమంతుడు, అది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని నమ్మాడు. మనము ఈ యొక్క అబ్రహాము విశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసము మనం ఉంచవలసిన అవసరం ఉంది దేవుని యొక్క శక్తి యందు. మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు చేయడానికి శక్తి కలిగిన వాడు. అలాగూ మనం విశ్వాసం ఉంచాలి. మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి అలాగూ విశ్వాసం ఉంచాలి దేవుని యందు. అబ్రహాము కంటే ఇంకా ఎక్కువైన విశ్వాసం.
మనము ఏది అడుగుతామో మనం అడిగే కంటే కూడా ఎక్కువగా ఇవ్వగల శక్తిమంతుడు, ఊహించు వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఇవ్వగలవాడు, అత్యధికముగా ఏదైనా ఇవ్వగల శక్తిమంతుడు, అంత శక్తి కలిగిన వాడు మనం నమ్ముకున్న దేవుడు అని విశ్వసించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఇలాంటి యొక్క విశ్వాసం కలిగి మనము దేవునితో నడవాలి. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుదాం. వెలిచూపుతో కాక విశ్వాసముతోనే విశ్వాసము వలననే నడుచుకుంటున్నాం. దేవుని యొక్క వ్యక్తిత్వం మీద విశ్వాసం ఉంచి, దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం ఉంచి, వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవాలి. వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవాలి. విశ్వాసంతో నడుచుకుంటున్నవాడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు. విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నవాడు విశ్వాసం ద్వారా జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎవడైతే విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నవాడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు అని మనకు గ్రంథం తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను గాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి, నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించున్నాను. విశ్వాసము వలన జీవించున్నాను. ఎవడైతే విశ్వాసము వలన నడుచుకుంటున్న వ్యక్తి విశ్వాసం వలన జీవిస్తాడు. విశ్వాసం వలన నడుచుకునేవాడు విశ్వాసం వలన జీవిస్తాడు. విశ్వాసం వలన జీవించేవాడు విశ్వాసం ద్వారా కాపాడబడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, విశ్వాసము ద్వారా కాపాడబడు వారి అనేది ఒక మాట ఉండదు, నేను చదువుతాను. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, అంటే దేవుని విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతారు. మీరు ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విశ్వాసం వల్ల నడుచుకునేవాడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. విశ్వాసం వల్ల జీవిస్తున్నవాడు విశ్వాసము ద్వారా కాపాడబడతాడు. ఎవరైతే విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడో, విశ్వాసం ద్వారా ఏ యొక్క ఆపద కలగకుండా దేవుని యొక్క శక్తి చేత, విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడతాడు. ఎవడైతే విశ్వాసము వలన జీవిస్తున్నాడో, విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాడో, విశ్వాసం వల్ల జీవిస్తాడు. విశ్వాసం వల్ల జీవించిన వాడు విశ్వాసం ద్వారా కాపాడబడతాడు. విశ్వాసం అనేది అతన్ని కాపాడుతుంది ఏ ఆపదలో నుంచినైనా. తర్వాత
విశ్వాసము ద్వారా దేవుని అడగాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక లేదా మొదటి అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అని అన్నాడు. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవునికి విశ్వాసముతో అడగాలి. ఎలాంటి యొక్క అవసరత ఉన్నా అక్కడ ఉన్నా సందేహించకుండా విశ్వాసంతో అడగాలి. విశ్వాసము మనం 4 విషయాలు ఆలోచన చేసింది. విశ్వాసం వలన నడుచుకోవాలి, విశ్వాసం వలన జీవించాలి, విశ్వాసం ద్వారా కాపాడబడాలి, విశ్వాసం ద్వారా అడగాలి. దేవునితో అడగాలన్నా, దేవునితో నడవాలన్నా, దేవునితో జీవించాలన్నా, విశ్వాసం ద్వారా కాపాడబడాలన్నా మనకు ఏం అవసరం అంటే విశ్వాసమే. విశ్వాసమును బట్టి ఈ 4 విషయాలను కూడా మనం చేయగలుగుతాం. ఈ 4 విషయాల ప్రకారంగా జీవించకపోతే, విశ్వాసము మనలో లేకపోతే అలాగే మనం బ్రతకలేము. ఈ 4 విషయాలు కూడా బ్రతకలేము. కాబట్టి ఈ 4 విషయాల ప్రకారంగా నడుచుకునేవాడు ఏమవుతాడు అంటే దేవునితో నడవగలుగుతాడు. దేవునితో నడవగలిగిన వాడు ఎలా నడవగలుగుతాడు అంటే, ఎగ్జాంపుల్గా హానోకు విశ్వాసం వల్ల నడుచుకున్నాడు, విశ్వాసం వల్ల జీవించాడు, విశ్వాసం చేత కాపాడబడ్డాడు. తర్వాత విశ్వాసం ద్వారా తాను దేవునికి ఏదైనా తెలియజేసేవాడు. అలా తెలియజేసిన యొక్క హానోకు గురించి గ్రంథం ఏమైనా చెప్పబడింది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్న యొక్క మూలవాక్యాన్ని మరొకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అది కొనిపోబడక ముందు యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండేనని, అది దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందినవాడు. ఎవరినంటే హానోకు. ఎప్పుడునంటే తనను దేవుడు కొనిపోబడక ముందు ఒక ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హానోకు ఎలాగ విశ్వాసంతో దేవుడితో ఎలాగ నడిచాడో ఆ సంగతిని మనం ఇంకా డీటెయిల్ గా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 21-24 వచనాల్లో. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు హానోకు గురించి చెప్పబడినటువంటి సమాచారాన్ని మనం చదువుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమార్తెను కనెను. మీరు గమనించండి, హానోకునంట 300 ఏండ్లు లేదా 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు దేవునితో నడిచేడునంట. 300 సంవత్సరాలు ఒకవేళ మనము భౌతికంగా మనకు అర్థం కావడానికి, మనం ఇక్కడ నుంచి అరకువేలి యొక్క ప్రాంతం నుంచి మనం నడిచినట్లయితే 300 సంవత్సరాలు ఈ అరకువేలి ప్రాంతం నుంచి ప్రారంభించి మనం నడిచినట్లయితే ఎంత దూరం వెళ్తామో. ఈ హానోకు 300 సంవత్సరాలు దేవునితోనే
చేయడం అంటే ఎంత దూరం నడిచి ఉంటాడు, ఎలా నడిచి ఉంటాడు? ఈ యొక్క హానోకు యొక్క బ్రతికిన యొక్క దినాలను గురించి అక్కడ చెప్పబడింది. ఒకసారి చదువుదాం. హానోకు దినములన్నీ 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 సంవత్సరాలు అంటే మనం ఇది డివైడ్ చేసినప్పుడు దేవునికి ఇచ్చిన సంవత్సరాలు 300 ఏండ్లు. తను బ్రతికి తన ఇష్ట ప్రకారంగా జీవించిన యొక్క సంవత్సరాలు 60. అంటే తన యొక్క బ్రతుకు దినాలను ఎలాగూ తాను బేలం చేసుకున్నాడో 65 సంవత్సరాలు మాత్రమే తాను ఉపయోగించుకున్నాడు. 300 సంవత్సరాలు మొత్తం దేవునితోనే నడవడానికి వాడాడు. ఇప్పుడు మనము ఈ యొక్క హానోకుతో పోల్చుకుంటే సుమారుగా మనము 80 సంవత్సరాలు అనేసి అనుకుందాం, మనం అర్థం కావడానికి. ఒక వ్యక్తి పరిమిత కాలం 70 లేదా 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలను ఈ యొక్క హానోకు తాను దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి మనము పోల్చుకుంటే 10 నుంచి 1 నుంచి మనము 18 లేదా 21 సంవత్సరాలు అనేసి అనుకుందాం. 1 నుంచి 21 సంవత్సరాలను మనము ఉపయోగించుకున్నా లేదా 20 సంవత్సరాలను ఉపయోగించుకున్నా మనము 60 సంవత్సరాలు అనేది దేవుడికి ఇవ్వాలి. మనము బాల్య దశలో నుంచి 20 సంవత్సరాల వరకు మనకు దేవుని గురించి తెలుసుకోవడానికి అంతగా అవగాహన ఉన్నది కాబట్టి మనం 1 నుంచి 20 సంవత్సరాలను మనము ఉపయోగించుకున్నాం. మనకు దేవుని గురించి అర్థమయ్యే యొక్క స్థితి వరకు 60 సంవత్సరాలని దేవుడికి ఇవ్వాలి. 60 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. 60 సంవత్సరాలు కాదు కదా, ఇప్పుడు 20 మనం ఇంకో 10 కలుపుకుందాం, ఒక 30 సంవత్సరాలు అనుకుందాం. ఒక వ్యక్తి వివాహము అయ్యేంత వరకు సుమారు 30 సంవత్సరాలను ఉపయోగించుకుంటాడు. 30 సంవత్సరాలు మనం ఉపయోగించుకున్నా 50 సంవత్సరాలే దేవుడికి ఇవ్వాలి. 50 సంవత్సరాలైనా దేవుడితో నడవాలి దేవుడితో కలిసి హానోకు నడిచినట్టుగా. కానీ మనం 50 కూడా ఇవ్వలేకపోతున్నాం దేవుడికి. 50 కూడా ఇవ్వలేకపోతున్నాం. మనకు క్రీస్తు ప్రభు సంఘాలలో సుమారుగా 30 సంవత్సరాలు 45 సంవత్సరాలు క్రీస్తు సంఘంలో చేర్చబడి జీవిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. అయితే మనము ఎంత సమయం ఇస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈ హానోకుతో పోల్చుకుంటే హానోకు 300 సంవత్సరాలు దేవుడితోనే నడవడానికి సమయం ఉపయోగించాడు. 65 సంవత్సరాలు మాత్రమే తాను దేవుడితో నడవలేదు. అంటే 65 ఇక్కడ, 300 ఇక్కడ, అంత సమయాన్ని దేవుడికి కేటాయించాడు. అందుకని ఎలా నడిచాడు, నడవడానికి కూడా ఎలా నడిచాడు అంటే విశ్వాసంతోనే నడిచాడు. అదే విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. దేవుడు అతన్ని కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అనేసి. అంటే ఈ యొక్క హానోకు విశ్వాసంతోనే నడిచాడు. విశ్వాసంతో నడవటము అంటే విశ్వాసం యొక్క నిర్వచనాన్ని ఆలోచన చేసేది. నిరీక్షణ యొక్క నిజరూపం విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైన దేవుడు ఉన్నాడు అని రుజువు పరిచేది విశ్వాసం. అలాంటి రుజువు కలిగి ఈ యొక్క హానోకు తాను బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. అలా మనము ప్రతి ఒక్కరు కూడా నడవాలి. కనీసము మన యొక్క 80 సంవత్సరాలలో సుమారు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడిచినా కానీ మనము దేవుడికి ఇష్టడుగానే జీవిస్తూ ఉంటాం విశ్వాసంతో నడిచితే. 20-30 సంవత్సరాలు కూడా మనము దేవునితో నడవకుండా
80 సంవత్సరాలు మొత్తము మన యొక్క భౌతిక సంబంధమైన జీవితాల మీద ఆలోచనలు కలిగి దేవుని విడిచిపెట్టి విశ్వాసంను విడిచిపెట్టి జీవిస్తే దేవునికి ఇష్టడుగా మనము బ్రతకలేము. ఒక మానవునికి దేవునికి సంబంధం కలిగి ఉండాలంటే, ఒక మానవుడిని దేవుడు ఇష్టపడాలి అంటే ఒకటే మీడియం ఏమిటంటే విశ్వాసం. మనకు అర్థం కావడానికి ఒక రాయికి మరొక రాయికి లేదా ఒక బెండకి మరొక బెండకు కలిపేది ఏమిటంటే సిమెంట్. మనకు అర్థం కావడానికి ఒక ఇల్లు కట్టడానికి ఆ సిమెంట్ లేకపోతే అవి నిలబెట్టినా కానీ పడిపోతాయి. ఆ రెండింటిని స్ట్రాంగ్ చేసేది ఏంటంటే సిమెంట్. అలాగే ఒక మానవునికి దేవునికి సంబంధం కలిపేవి ఏమిటంటే విశ్వాసం. ఈ విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టడుగా జీవించడానికి అది అసాధ్యం అవుతుంది. అందుకని మనం ఈ దినం ముందు మానవ అసాధ్యం అని ఆలోచిస్తాం. మానవ అసాధ్యం ఏమిటంటే విశ్వాసం కలిగే జీవించాలి, అప్పుడు దేవునికి ఇష్టడుగా జీవిస్తాము. ఒక హానోకు వలె మనం దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని ఎలా విడిచిపెట్టకూడదో ఒక 2 విషయాలు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునంటే అది విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూసుకోవాలి. అంటే దేవుణ్ణి విడిచిపోవాలంటే విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఎవరైనా ఉందేమో మీరు పరీక్షించుకోండి అని ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఒకవేళ విశ్వాసాన్ని విడిచిపెడితే, విశ్వాసాన్ని లేకపోతే మనకు దుష్ట హృదయం అనేది ఉంటుంది. ఆ దుష్ట హృదయం ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తుంది, విడిచిపెట్టేస్తుంది. దేవునిలో నుంచి శాశ్వతంగా మనం దేవుని విడిచిపెడతాం. అందుకని జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. మనలో విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం మనలో ఉందేమో, దేవుని విడిచిపెట్టేది శాశ్వతంగా. అలాంటి విశ్వాసం మనం ఉండకూడదు. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. విశ్వాసం కలిగి జీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శోధించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని. అంటే విశ్వాసం గురించి శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి అంట. వ్యక్తిగతంగా ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని మనము గ్రహించలేము, కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకని హెబ్రీయులకు కూడా అన్నాడు, జీవముగల దేవుని విడిచిపోవాలంటే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనా ఉందేమో మీరు పరీక్షించుకోండి, ఆలోచన చేసుకోండి అనేసి అన్నాడు. కాబట్టి మనము విశ్వాసాన్ని విడిచిపోకూడదు. విశ్వాసాన్ని విడిచిపెడితే దేవునికి ఇష్టడుగా ఉండటానికి అది అసాధ్యం అవుతుంది. మానవుని యొక్క అసాధ్యము. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవునికి మానవునికి మధ్య సత్సంబంధం కలిగి ఉండాలి అంటే విశ్వాసము విడిచిపెడితే దేవునికి ఇష్టడుగా ఉండటము అసాధ్యము. అదే ఇది మానవ అసాధ్యం అని ఈ యొక్క దినమందు ఆలోచన చేసేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము మనలో ఉందో లేదో దినదినము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. విశ్వాసం లేని జీవముగల దేవుని విడిచిపోవాలంటే విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఒకవేళ ఉంటుందేమో దాన్ని సరిచేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుని ముగిస్తామని